ఫ్రెండ్స్, మనిషికి రెండు రకాల అవసరాలు ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ అవసరాలు, రెండోది షార్ట్ టర్మ్ అవసరాలు. లాంగ్ టర్మ్ అవసరాలకు భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా బ్రహ్మాండమైన పథకాలు ప్రవేశపెట్టింది. చిన్నపిల్లల చదువులకు కానివ్వండి, హై ఎడ్యుకేషన్కి కానివ్వండి, తర్వాత పిల్లల మ్యారేజెస్కు కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్కు కానివ్వండి, మంచి పథకాలు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. మరి భారతీయ పోస్ట్ ఆఫీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా లెక్కన భారతీయ పోస్ట్ ఆఫీస్ కూడా సెంట్రల్ గవర్నమెంటే కాబట్టి దీంట్లో ఉన్న పొదుపు పథకాలు ఏమున్నాయి, దాని వడ్డీ రేట్లు 1 జూన్ 2026 నుండి ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మన పోస్ట్ ఆఫీస్లో కూడా పథకాలు అన్నీ సెంట్రల్ గవర్నమెంటే స్కీమ్స్ ఉంటాయి. మొత్తం గ్యారంటీ ఉంటుంది, ప్రతి పైసాకు గ్యారంటీ ఉంటుంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్నట్టే గ్యారంటీ ఉంటుంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో సావరిన్ గ్యారంటీ, అంటే ప్రతి పైసాకు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. చిన్న పొదుపు పథకాలు మనం కావాలంటే పోస్ట్ ఆఫీస్లో చేసుకుంటే మనకు కొన్ని మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కస్టమర్లకు అవసరమైతే పోస్ట్ ఆఫీస్ పథకాలు కూడా చెప్పినట్లయితే మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి కస్టమర్స్ తోటి. వాళ్ళ పాలసీలు మనం తీసుకోవచ్చు, వాళ్ళ బంధువుల పాలసీలు, వాళ్ళ ఫ్రెండ్స్ పాలసీలు. మనకు రెఫరల్ మార్కెటింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వాళ్ళ ద్వారా మనకు కొత్త పాలసీలు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి రిలేషన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. మరి పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అండ్ లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్రమ్ 1 జూన్ 2026. పోస్ట్ ఆఫీస్లో మరి 1 జూన్ 2026 నుండి స్కీమ్స్ ఏమున్నాయి, దాని వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. సేవింగ్ అకౌంట్ మన బ్యాంకులలో ఉన్నట్టే ఉంటుంది. దీంట్లో మనం సేవింగ్ అకౌంట్లో డబ్బులు పెట్టుకుంటే దానికి 4% పర్ యానం అమౌంట్ ఇస్తారు. ఇతర బ్యాంకుల్లో మరి 4% కంటే తక్కువ ఉంటాయి, 2%, 3% అలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, 4% వస్తుంది. ఇక రెండోది టైం డిపాజిట్ ఉంటుంది. టైం డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే. మన పోస్ట్ ఆఫీస్లో దీన్ని టైం డిపాజిట్ అంటారు. 1 ఇయర్ మనం టైం డిపాజిట్ చేస్తే 6.9% ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే దీంట్లో 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీ ఉంటుంది కాబట్టి 1,00,000కు సంవత్సరానికి 600, 900 బదులు 7,100 రూపాయలు కలుస్తుంది. ఎలా అంటే 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ దాంట్లో యాడ్ చేస్తారు కాబట్టి 7,100 రూపాయలు అవుతుంది. ఇక మూడోది టైం డిపాజిట్ 2 ఇయర్స్ కోసం కూడా మన ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో. టైం డిపాజిట్ ఫర్ 2 ఇయర్స్ అయితే 7% ఇంట్రెస్ట్ వస్తుంది. దీంట్లో ప్రతి సంవత్సరం కలిసిన వడ్డీని సంవత్సరం ఆఖరు అప్పుడు ఇచ్చేస్తారు. దీంట్లో అంటే ప్రతి సంవత్సరం పే అవుట్ ఉంటుంది. అలాగనే 2వ సంవత్సరం కలిసిన వడ్డీని 2వ సంవత్సరం ఆఖరుకు ఇచ్చేస్తారు. 2 సంవత్సరాలది మనం డిపాజిట్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ది 7% ఇచ్చేస్తారు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ది మళ్ళీ సెకండ్ ఇయర్ 7% కలిపి అసలు కలిపి ఇచ్చేస్తారు అన్నమాట. 2 ఇయర్స్ ఎఫ్డి చేసుకుంటే పోస్ట్ ఆఫీస్లో. ఇక నాలుగవది టైం డిపాజిట్ 3 ఇయర్స్ ఎఫ్డి కూడా చేసుకోవచ్చు. దీనికి 7.1% ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కలిసిన వడ్డీని సంవత్సరం ఆఖరు అప్పుడు ఇచ్చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం పే అవుట్ ఉంటుంది దీంట్లో కూడా. అలాగనే ఫస్ట్ ఇయర్ది ఇచ్చేస్తారు 7.1% తోటి, సెకండ్ ఇయర్ది ఇచ్చేస్తారు, థర్డ్ ఇయర్ది ఇచ్చేస్తారు. 3వ సంవత్సరం అప్పుడు అసలు అమౌంట్ వడ్డీ కలిపి ఇచ్చేస్తారు అన్నమాట. ఇదోది చూస్తే టైం డిపాజిట్ 5 ఇయర్స్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే దీనికి 7.5% ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కలిసిన వడ్డీని సంవత్సరం ఆఖరు అప్పుడు ఇచ్చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం పే అవుట్ ఉంటుంది. అలాగనే 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం కలిసిన వడ్డీని 5వ సంవత్సరం ఆఖరులో వడ్డీకి ప్లస్ అసలు కలిపి ఇచ్చేస్తారన్నమాట. ఏ సంవత్సరంది ఆ సంవత్సరం ఇచ్చేస్తూ ఉంటారు. 7.5% ఇంట్రెస్ట్ ఉంది 5 ఇయర్స్ దానికి. ఇక రికరింగ్ డిపాజిట్ చూసినట్లయితే ఆర్డీ అంటాం కదా బ్యాంకులో, మనం ఒక 5 ఇయర్స్ చేసామనుకోండి, దానికి 6.7% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అంటే ప్రతి నెల 500 కానీ 1000 కానీ 5 సంవత్సరాల వరకు కట్టాల్సి ఉంటుంది. అంటే 60 నెలలు అన్నమాట. ఒక్కసారి మొదలుపెట్టిన అమౌంటే అదే అమౌంట్ని మనం ప్రతి నెల కట్టాలి. దీంట్లో రికరింగ్ డిపాజిట్ బ్యాంకులలో ఉంటుంది కదా రికరింగ్ డిపాజిట్,
అలాగనే ఉంటాయి. కాకపోతే ఇంట్రెస్ట్ రేట్ దీంట్లో 6.7% ఉంది ఫ్రెండ్స్. ఇక 7th స్కీమ్ చూసినట్లయితే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ప్రతి నెల డబ్బులు వచ్చేటట్టు కూడా దీంట్లో స్కీమ్ ఉంది. MIS అంటారు దాన్ని. దీనికి 7.4% ఇంట్రెస్ట్ ఇస్తారు. దీంట్లో 1,00,000 డిపాజిట్ చేస్తే 7,400 సంవత్సరానికి, అంటే సంవత్సరానికి డివైడెడ్ బై 12 ప్రతి నెల 617 రూపాయలు అప్రాక్సిమేట్గా వస్తుంది. ఈ MIS స్కీమ్లో సింగిల్గా జాయింట్ అకౌంట్లో 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దానికంటే ఎక్కువ చేయడానికి వీల్లేదు. ఇక 8వ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, NSC అంటాం. దీంట్లో 7.7% ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇందులో సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ, ఈ NSCలో 5 సంవత్సరాల తర్వాత వడ్డీ ప్లస్ అసలు కలిపి ఇస్తారు. మధ్యలో వడ్డీ ఇవ్వటం ఉండదు. టైం డిపాజిట్ లెక్కన, అంటే లాస్ట్లోనే అసలు మొత్తం వడ్డీ కలిపి ఇస్తారన్నమాట. ఇక 9వ స్కీమ్ చూసినట్లయితే కిసాన్ వికాస పత్ర, డబ్బులను డబుల్ చేసే స్కీమ్ ఇది. అంటే దీనికి 7.5% వడ్డీ ఉంటుంది. 7.5% వడ్డీతోటి అమౌంట్ డబుల్ కావాలంటే 115 నెలలు కావాలా. అంటే 9 సంవత్సరాల 7 నెలలకు కట్టిన డబ్బులు డబల్ అవుతాయి. అంటే 9 సంవత్సరాల 7 నెలలు ఆగితే అప్పుడు డబ్బులు డబుల్ అవుతాయి అన్నమాట దీంట్లో కిసాన్ వికాస పత్రాలు. ఇక 10వ స్కీమ్ చూసినట్లయితే సీనియర్ సిటిజన్ స్కీమ్. 60 సంవత్సరాల వయస్సు ఆపై వయస్సు వాళ్లకు ఇది వర్తిస్తుంది. ఇది 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 8.2% వడ్డీ 3 నెలలకు ఒకసారి ఇవ్వబడుతుంది. 1,00,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 8,200, 3 నెలలకు 2,050 అన్నమాట. ఇలా 5 సంవత్సరాల వరకు ఇస్తారు. ఆ తర్వాత మన 1,00,000 మనకు ఇస్తారన్నమాట. ఉదాహరణ అన్నమాట. 30 లక్షలే మ్యాక్సిమం, దానికంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇక 11వ స్కీమ్ చూసినట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది 7.1% ఉంది ఇప్పుడు ఇంట్రెస్ట్ రేటు. 15 సంవత్సరాల ఈ స్కీమ్. కనీసం 500తో మొదలు పెట్టాలి. ఇది 500తో ప్రతి నెల కట్టవచ్చు. 15 సంవత్సరాల తర్వాత మొత్తం డబ్బులు వడ్డీతో సహా వస్తాయి. ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాంకులలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు కదా, దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయడం ఉండదు అన్నమాట. ఇక 12వ స్కీమ్ చూసినట్లయితే సుకన్య సమృద్ధి యోజన. ప్రస్తుతం 8.2% వడ్డీ ఉంది. అమ్మాయిలకు ఉపయోగకరం ఇది. 10 సంవత్సరాల వయసు లోపల 15 సంవత్సరాలు కట్టాలి. 6 సంవత్సరాల తర్వాత ఉంటే స్కీమ్ మొదలైన 21 సంవత్సరం తర్వాత డబ్బులు ఇస్తారు. అంటే 15 సంవత్సరాలు కట్టిన తర్వాత 6 సంవత్సరాల వరకు ఆగాలన్నమాట. 21 ఇయర్స్లో డబ్బులు మొత్తం కలిపి ఇస్తారు. ఈ సుకన్య సమృద్ధి యోజనలో 2 ప్రయోజనాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి ఏంటంటే మధ్యలో పెద్ద చదువులు చదివేటప్పుడు డబ్బులు అవసరమైతే తీసుకోవచ్చు, మన కట్టిన నాటిలోంచి తీసుకోవచ్చు. కానీ ప్రూఫ్ కూడా చూపెట్టాలి వాళ్ళకు, పెద్ద చదువులకు అడ్మిషన్ దొరికిందని చూపెట్టాలి. రెండోది, స్కీమ్లో 21 సంవత్సరం లోపు పెళ్ళి అయితే, అంటే 10 సంవత్సరాల లోపు వాళ్లకు ఈ స్కీమ్ తీసుకోవచ్చు కదా. అప్పుడు 21 ఇయర్స్ లోపే మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, 21 ఇయర్స్ వరకు ఆగాలి కదా. 21 ఇయర్స్ ఆగకుండా ముందే పెళ్ళి అయిపోతే అప్పుడు మొత్తం డబ్బులు తీసుకోవచ్చు. అప్పటి వరకు కలిసిన వడ్డీతో సహా ఇచ్చేస్తారు. ప్రూఫ్ మాత్రం చూపెట్టాల్సి ఉంటుంది దీంట్లో. థ్యాంక్ యూ.